రామరాజు ముందే భాగ్యం చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన నర్మద, రామరాజుకి నిజం చెప్పేసిన చందు షాక్లో వల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మొత్తానికి భాగ్యం వేసిన కుట్రతో రామరాజు, సాగర్ ఇద్దరు కూడా విడిపోతారు. ఇంటి మధ్యలో గీత గీసి ఇక వల్లి అయితే నర్మదని ఇక వేరు చేసేస్తుంది ఆ కుటుంబం నుంచి. ఇక అది తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటారు అందరూ కూడా. తరువాత భాగ్యం అయితే ఇక నర్మద బాధపడడం చూసి ఎగిరెగిరి పడితే ఇలాగే ఉంటుంది, చివరికి ఇలాంటి పరిస్థితులే వస్తాయి అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది నర్మదతో. ఇక నర్మద అయితే మౌనంగా ఉంటుంది, ఏమీ మాట్లాడదు. అప్పుడే, చూసావా అమ్మడు, ఎవరు చేసుకున్న కర్మకి వారే బాధ్యతలు. నిన్నెంత బాధ పెట్టారు, నీ కాపురాన్ని నాశనం చేయాలని చూశారు, చివరికి ఎలాంటి దుస్థితి వచ్చిందో చూడు అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ అయితే అక్కడికి వస్తుంది. ఏంటి, నీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని నర్మద అక్క అనుకుందా? అలా అయితే ఎప్పుడో మావయ్య గారు మీ అందరినీ కూడా జైల్లో పెట్టించేవాళ్ళు, తన కూతురు జీవితాన్ని నాశనం చేసినందుకు అని అంటూ ఉంటుంది ప్రేమ. కానీ నర్మదక్క నిజం తెలిసిన ఎవ్వరి ముందు కూడా బయట పెట్టనివ్వలేదు. నన్ను కూడా నిజం చెప్పకుండా ఆపేసింది. లేకపోతే ఈ పాటికి నీ కూతురుతో పాటు నువ్వు కూడా జైల్లో ఉండేదానివి. తను కడుపుతో ఉన్నా కూడా తను చేసిన తప్పుకి తనని ఇంటికి తీసుకువెళ్ళను, తనని నేను క్షమించనా అని చందు బావ చెప్తే అత్తయ్య గారికి ఫోన్ చేసి వల్లి అక్క ఈ ఇంటికి వచ్చేలా చేసింది. బావగారిని నిజం చెప్పకుండా మావయ్య గారికి ఆపింది. ఇంత చేసిన నర్మదక్కని పట్టుకొని ఇంకా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే కుక్కతో ఒక వంకర అన్నట్టు మీ బుద్ధి మారలేదని అర్థమైపోయింది. నీ కూతురు కాపురానికి వచ్చేసింది కదా అని ఇక మళ్ళీ నీ పనిని నువ్వు మొదలు పెట్టావో చూడు వల్లి అక్క, ఈసారి కానీ నువ్వు తప్పు చేసినట్టు తెలిస్తే మాత్రం బావగారు జన్మలో నీ ముఖం చూడరు. కానీ చేసిన తప్పులు తప్పకుండా బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు గెలిచామో ఆనందపడ్డామని అనుకోవచ్చు, కానీ ఒకవేళ ఇప్పుడు సాగర్ బావ ఇలా ఇల్లు వేరు అవ్వడానికి, ఇలా గొడవ జరగడానికి కారణం ఒకవేళ మీరే అయితే మాత్రం తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో నీ ఊహకే వదిలేస్తున్నాను. గుర్తుపెట్టుకో, ఈసారి మావయ్య గారికి నిజం చెప్పకపోవడం అలాంటివి ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. డైరెక్ట్గా మావయ్య గారికి నిజం ఖచ్చితంగా తెలిసిపోతుంది. నర్మదాక్కని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. తను ఇప్పుడు తన పరిస్థితి బాగోగు మూలన నీ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టలేకపోతుంది. నర్మదాక్క రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా? మీకు నుంచున్న భూమి కింద అల్లల్లాడి ఇద్దరు కూడా కృంగిపోతారు, మీ అమ్మ కూతుర్లిద్దరూ. గుర్తు పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అది అని అంటూ వెళ్ళిపోతుంది ప్రేమ వార్నింగ్ ఇచ్చి. అది విని ఒక్కసారి ఈ పొట్టిదానికి మాత్రం ఎప్పుడు కూడా పొగరు తగ్గదు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే ప్రేమ అన్న మాటల్లో కూడా నిజముంది కదమ్మా. ఇప్పుడు మనం ఆడుతున్న మొన్నటి వరకు కూడా మీరు కోటీశ్వర్లని అబద్ధం చెప్పి మావయ్య గారిని మోసం చేశాము, తరువాత అమూల్య జీవితాన్ని నాశనం చేసి మోసం చేశాము. మనం చేసినవన్నీ కూడా బయటపడిపోయాయి. మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకమాడి నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు. ఇది కూడా ఖచ్చితంగా బయటపడిన రోజు, నర్మద విషయంలో కూడా నువ్వు చేసిన కుట్ర వల్ల ఇదంతా జరిగిందని తెలిసిన రోజు నిజంగా నా భర్త నన్ను క్షమించడం, నా ముఖం కూడా చూడడం అని అంటుంది వల్లి. ఈ పరిస్థితి నువ్వు చక్కదిద్దడం మానేసి ఇప్పుడు డబల్ చేసినట్టే ఉన్నావు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది వల్లి. అమ్మడు, ప్రతిదానికి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను మైహూనా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భాగ్యం, ఏంటమ్మా మైహూనా, ఇప్పటి వరకు కూడా ప్రతి అబద్ధాన్ని కూడా నువ్వు నా జీవితంలో ఆడుతూనే వచ్చావు. మావయ్య గారు నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి మావయ్య గారికి ఇప్పుడు నేను గర్భవతిని కాదని తెలిస్తే ఆయన తట్టుకోగలరా? మనం చేసిన మోసాన్ని ఆయన తట్టుకొని నిలబడగలరా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అయితే ఒక్కోసారి ఆలోచించుకుంటే నిజంగా నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో, ఈ కుటుంబానికి ఎంత ద్రోహం చేస్తున్నానో అనిపిస్తుంది. అత్తయ్య గారు భద్రావతి వాళ్ళని
అన్నారు. కానీ ఆ మాటలు మనకి కూడా వర్తిస్తాయి కదా. ఎదుటివారి బాధని చూసి మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. అదే బాధ మనకు కలిగితే మన బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు అని వల్లి అయితే చెప్తుంది. నువ్వు ఇలాగే శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటావు, కానీ మేము వెళ్ళొస్తాము, జాగ్రత్త, అబద్ధపు కడుపుని నిజం చేసుకో ముందు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం అయితే తరువాత అమూల్య అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న అమూల్య దగ్గరికి వేదవతి అయితే వస్తుంది. ఏంటి అమూల్య, ఏంటి అలా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. వేదవతి, ఏం లేదమ్మా, ఎప్పుడూ లేంది ఇంట్లో ఏంటమ్మా ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అసలు నా పెళ్లి దగ్గర నుంచి ఎవరికి కూడా మనశ్శాంతి లేదు కదా. ఆ రోజు నేను విశ్వాన్ని ప్రేమించడం వల్లే ఇదంతా జరిగింది అని అంటూ అమూల్య బాధపడుతూ ఉంటుంది. అసలు పెద్దొదిన ఎందుకమ్మా ఇలా చేసింది, ఎందుకు నన్ను విశ్వాన్ని ఒక్కటి చెయ్యాలని ఎందుకు డ్రామా ఆడింది, తనలాంటి ఆడదాన్నే కదా నేను, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసింది, తను ఈ కుటుంబంలో ఆడదే కదా, మరి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాల్సిన పెద్ద కోడలు తీసుకువెళ్ళి కుటుంబ గౌరవాన్ని శత్రువుల చేతిలో పెట్టింది, ఎందుకమ్మా ఇలా చేసి నా జీవితాన్ని నాశనం చేసింది అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఇక తను చేసిన పని తలుచుకొని తను కూడా సిగ్గుపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది. తర్వాత వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది, చూడమ్మా, నువ్వు ఏమీ బాధపడుకో, జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకోకో, అంతా మన మంచికి అనుకోవాలి, ఇక నువ్వు బాధపడుకో అమూల్య, పడుకో తొందరగా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడే నా పెళ్లి గురించే కదమ్మా ఇప్పుడు ఈ ఆస్తి ఇల్లు ముక్కలు కాకుండా ఉండిపోయింది, లేకపోతే నాకు పెళ్ళైపోయి ఉంటే ఎవరికి వారు ఆస్తుల్ని కూడా పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు కదా, నువ్వు నాన్న ఒంటరిగా మిగిలిపోయేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది అమూల్య. ఇక అమూల్య అన్న మాటలకి అప్పుడే వేదవతి, అలా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు, ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటుందేంటి, తప్పకుండా నడిపోవడం, నిజాన్ని తెలుసుకుంటాడు, మీ నాన్న గురించి తెలుసుకుంటాడు, ఖచ్చితంగా తర్వాత రోజైనా సరే మీ నాన్నకి వాడు తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగే రోజు వస్తుంది, నువ్వు దాని గురించి ఆలోచించుకో అని చెప్తూ ఉంటుంది వేదవతి. ఆలోచిస్తానమ్మా, నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే రామరాజు అయితే వస్తాడు. అమూల్య మాటలు విని షాక్ అయిపోతూ రామరాజు అయితే ఇదేంటి అమూల్య పెళ్లి చేసుకోనంటుంది అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది వేదవతి, పెళ్లి చేసుకోకపోవడం ఏంటమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అనడంతో, నా పెళ్ళైన తర్వాత నర్మద వదిన్ని తీసుకొని సాగర్ అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నాడు, నా పెళ్లి తర్వాత మొత్తం అందరికీ కూడా ఆస్తిని పంచేస్తానని నువ్వు చెప్పావు, లేదమ్మా, నా పెళ్లితోనే ఇదంతా ముడిపడింది, అందుకని నేను పెళ్లి చేసుకోను అని చెప్తూ ఉంటుంది అమూల్య. అయితే ఆ అమూల్య అన్న మాటలకి, పిచ్చిదాన్న, అప్పటి వరకు ఈ సమస్యలు ఉంటాయా, ఇంతలో నడిపోవడం, తన సమస్యని పరిస్థితిని తెలుసుకుంటాడు, నాన్నని క్షమాపణ అడుగుతాడు, తర్వాత ఏమీ కూడా ఎవ్వరు చేయలేరు, ఏమి చేయలేరు మనల్ని అని చెప్పుకుంటూ వస్తుంది వేదవతి. కొన్ని రోజులు ఇలాగే ఉంటాయి, మనశ్శాంతి లేకుండా, అంతా మన మంచిగా అంటూ ముందుకు వెళ్ళిపోవాలి, కానీ రేపటి రోజున జరిగే దాన్ని ఈ రోజే గుర్తు చేసుకొని బాధపడుతూ ఈ రోజు నుంచి అలసట తెచ్చుకోవడం ఎందుకమ్మా అని అంటూ ఉంటుంది వేదవతి. నువ్వు చక్కగా చదువుకో, నీకు ఈసారి సంబంధం చూసేటప్పుడు మీ నాన్న 100%కి 100% నీకు జోడయ్యేవాడిని చూస్తాడు, ఏమీ కంగారు పడుకో అని చెప్తూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడే రామరాజు వస్తాడు. అవునా మూల్య, నువ్వు బాధపడుకు, మా గురించి నువ్వు కూడా సంతోషంగా ఉండాలని మేమెప్పుడూ కూడా కోరుకుంటాము, పెళ్లి చేసుకోను అనే మాట నీవు నోటి వెంట రాకూడదు అని చెప్తూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి వేదవతి కూడా, చూసావు కదా మీ నాన్న కూడా నీ గురించి ఎంత కంగారు పడుతున్నారో అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా నర్మద అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అలా కూర్చొని బాధపడుతున్న నర్మదని చూసి సాగర్ అయితే, నర్మద, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అదిగో టిఫిన్ తీసుకొచ్చి పెట్టాను, కొన్ని రోజులు నేను క్యారియర్ బయట నుంచే తెప్పించుకుంటాను, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు పొగరగా సాగర్ అయితే.
అప్పుడే సాగర్ అన్న మాటలకి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది నర్మద. మౌనంగా ఉన్న నర్మదని చూసి ఏం మాట్లాడకుండానే తనైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కంగారులో తన ఫోన్ అయితే అక్కడే పెట్టేస్తాడు. అప్పుడే ఇక నర్మద అయితే అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. తర్వాత ప్రసాదరావు సాగర్కి అయితే ఫోన్ చేస్తాడు నర్మద తండ్రి. ఫోన్ చేయడంతో నర్మదే లిఫ్ట్ చేస్తుంది. అవతల వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నాడో తెలియక ప్రసాదరావు అయితే ఇక నర్మద మాటలు వింటుందని తెలియక తను అంటూ ఉంటాడు, అసలు నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు సాగర్. నీకు 5 లక్షలు ఇస్తే నర్మదని తీసుకొని బయటికి వచ్చేస్తావనుకున్నాను, కానీ మధ్యలో గీసి ఇలా వేరు చేస్తారని నేను అనుకోలేదు అని చెప్తూ ఉంటాడు ప్రసాదరావు. సమయానికి 5 లక్షలు నీకు ఇచ్చి నేను ఒకసారికి మంచి పనే చేశాను. మీ నాన్న అన్న మాటలు అన్నీ కూడా ఆ భాగ్యం వాళ్ళు చెప్పకపోతే నాకు ఈ విషయాలేమీ కూడా తెలిసే కాదు. నా కూతుర్ని నా కొడుకుని వాళ్ళు అంతలా అవమానిస్తూ ఉంటే ఏదైనా చుట్టపు చూపుగా వెళ్ళి వచ్చేస్తానా ఏ ఫంక్షన్కైనా అని అంటూ మొత్తం కూడా నిజాలను బయట పెడతాడు ప్రసాదరావు. భాగ్యమే ఇదంతా చేసిందని, ఆ భాగ్యం ఆనందరావు ఇద్దరు వచ్చి మీ మావయ్య నన్ను తిట్టిన తిట్లు, మిమ్మల్ని పెడుతున్న బాధలు అన్నీ చెప్పారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆ ఇంటి నుంచి వేరుపడ్డారు, అదే నాకు కావాలి, లేకపోతే ఇంకా మీరు ఆ నరకంలోనే ఉండేవాళ్ళు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ప్రసాదరావు అయితే ఇక నర్మద ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. నర్మద షాక్ అయిపోతూ అంటే దీనంతటికి కారణం ఆ భాగ్యమనే అనమాట. అంటే ఆ రోజు నేను వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పాను. ఒకవేళ తనని హాస్పిటల్కి తీసుకువెళ్తే నిజాలు బయటికి వస్తాయని ముందుగానే ఊహించి వాళ్ళు ఈ డ్రామా ఆడారా? వీళ్ళ తప్పులన్నీ కూడా క్షమించి మావయ్య గారి ముందు నిజాలు బయట పెట్టకుండా చాలా పెద్ద తప్పు చేశాను నేను అని అనుకున్న నర్మద అయితే ఒక ప్లాన్ చేస్తుంది. ఇక నర్మద అయితే ప్లాన్ చేసి అప్పుడు ఇంకా నర్మద ఇలా చెప్తూ ఉంటుంది, వీళ్ళ ఆట కట్టు చేయాలంటే నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని అనుకున్న నర్మద ఇక వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తుంది. నిజం చెప్పండి డాక్టర్, వల్లి ప్రెగ్నెంటా కాదా అని అడుగుతుంది, నిలదీస్తుంది డైరెక్ట్గా డాక్టర్ని. అప్పుడు ఇక డాక్టర్ అయితే అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ముందు మీరు బయటికి వెళ్ళండి అని అనడంతో బయటికి వెళ్తాను, కానీ నేరుగా బయటికి కాదు పోలీస్ స్టేషన్కి వెళ్తాను. కడుపుతో లేకపోయినా కడుపని అబద్ధం చెప్పి 2 సార్లు మా కుటుంబాన్ని మోసం చేశారు. ఫేక్ స్కాన్ రిపోర్ట్ ఇచ్చి మా మావయ్య గారికి నమ్మక ద్రోహం చేశారు. ఇలాంటి పేషెంట్ల పట్ల అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారని మీ హాస్పిటల్ మీద, మీ మీద, అందరి మీద కూడా నేను పోలీస్ కేసు పెడతాను. అప్పుడే పోలీసులు వచ్చి విచారణ చేస్తారు. మీకు తెలుసు కదా ఇప్పుడు సోషల్ మీడియా ఎంత వైరల్ అయిపోయిందో. ఏ చిన్న విషయమైనా అందరూ కూడా దాన్ని షేర్ చేసేయడంతో తెలిసిపోతుంది. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మీడియాని తీసుకువచ్చి గందరగోళం చేస్తాను, నిజాలు అన్నీ బయట పెడతాను. అప్పుడు కానీ మీరు నిజాన్ని బయట పెట్టరు. మీ గురించి ఒక్కసారి బ్యాడ్ వచ్చిందనుకోండి, ఇక బ్యాడ్ రావడంతో ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు. మీ హాస్పిటల్ మొత్తం కూడా మూసేస్తారు, గుర్తుపెట్టుకోండి అని నర్మద వార్నింగ్ ఇస్తుంది డాక్టర్కి. అప్పుడు ఇక డాక్టర్ అయితే నన్ను క్షమించండి, ఇదంతా కూడా నేను కావాలని చెయ్యలేదు. ఆ రోజు తను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వాళ్ళ అమ్మ భాగ్యం నా కాళ్ళ మీద పడి మా అమ్మాయిని ఆ ఇంట్లో హింసిస్తున్నారు, తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పమని చెప్పింది. అందుకే చెప్పాను. రెండోసారి ఆ వల్లికి విషయం తెలిసి మీ ముందు మళ్ళీ పరువు పోతుందని స్కానింగ్ రిపోర్ట్స్ కూడా ఇవ్వొద్దని చెప్పింది అని అన్నీ కూడా నిజాలన్నీ కూడా బయట పెడుతుంది డాక్టర్ అయితే. ఇదే విషయాన్ని మీరు మా మావయ్య గారికి వచ్చి చెప్పండి అని అంటూ ఉంటుంది నర్మద. తర్వాత ఇక నర్మద అయితే డాక్టర్ని తీసుకొని బయలుదేరుతుంది. ఇక వల్లి దగ్గరే భాగ్యం, ఆనందరావు ఇద్దరు కూడా ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో ఇక నర్మద అయితే రామరాజు వాళ్ళు ఉండే వైపుకి అడుగైతే పెడుతుంది. అప్పుడు ఇక నర్మదని చూసిన వల్లి అయితే, అదేంటి మావయ్య గారిని అంత అవమానించిన నీ భర్త నువ్వు ఇటువైపుకి రాకూడదని తీర్పిచ్చారు కదా, మరి నువ్వెందుకు వస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది వల్లి.
నేను ఎందుకు వస్తున్నానో చెప్తాను వల్లి అక్కాయ్ అని వెంటనే తన చేతిలో ఉన్న గిన్నెని పక్కన పెట్టి వల్లిని చంప పగలగొడుతుంది. అది చూసి రామరాజు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా నర్మద, ఇంటి కోడల మీద, మళ్ళీ ప్రెగ్నెంట్ మీద మీరు ఇలా చేస్తారని చేసుకుంటున్నావేంటి, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. అప్పుడే భాగ్యాన్ని కూడా చంప పగలగొడుతుంది నర్మద. ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక చందు కూడా. అప్పుడే ఇక రామరాజు, నీకు అసలు బుద్ధుందా, పెద్ద తల్లి లాంటి దాని మీద చేసుకుంటావా అని నర్మద అడుగుతుంటే, వీళ్ళు తల్లి లాంటి వాళ్ళు కాదు మావయ్య, మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చిన రాక్షసులు అని చెప్పగానే ఒక్కసారి చందు షాక్ అయిపోతాం. మళ్ళీ ఏం చేస్తారు నర్మదా అని అడుగుతూ ఉంటాడు. మళ్ళీ ఏం చేయడం ఏంటి బావా, వీళ్ళు ఎంత దుర్మార్గులైనా వల్లి అక్క ప్రెగ్నెంట్ అని మనం ఇంట్లోకి రానిచ్చాము. మావయ్య గారికి నిజం చెప్పలేదు. ఆ తర్వాత ఒక నిజం తెలిసింది. ఆ రోజు ప్రేమకి యాక్సిడెంట్ అయ్యింది. నిన్ను కాపాడబోయి తను యాక్సిడెంట్ అయ్యి ప్రమాదానికి పోయి ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చుకుంది. కానీ ఆ రోజు అసలు నిన్ను చంపడానికి నీ భార్య, మీ అత్తయ్య ప్లాన్ చేశారు. నీ కాళ్ళు చేతులు విరిగిపోతే నీ భార్య ఆ వంకతో నీ దగ్గరికి వచ్చి సేవలు చేస్తూ దగ్గరవ్వాలని వీళ్ళిద్దరూ నాటకం ఆడారు. ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని నిజాన్ని బయట పెట్టలేదు అని నర్మద అంటుంది. కానీ ఈరోజు మన కుటుంబం ఇలా ముక్కలవ్వడానికి, మధ్యలో గీత రావడానికి కారణం కూడా ఈ తల్లి కూతుళ్ళే. ఈ భాగ్యం మా నాన్న దగ్గరికి వెళ్ళి మావయ్య గారి గురించి నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడింది. అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకయ్యా అలా తగ్గున్నావు, మీ అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మా నాన్నని రెచ్చగొట్టి సాగర్ని కూడా ఇక డబ్బు ఇచ్చి మా నాన్న వేరుపడేలా చేశాడు. ఇదే మావయ్య జరిగింది అని నిజాన్ని బయట పెడుతుంది నర్మద. దానికి సంబంధించిన మీకు ఒక సీసీ ఫుటేజ్ వీడియోను కూడా చూపిస్తానని సీసీ ఫుటేజ్ వీడియోని చూపిస్తుంది. అది చూసి రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదంతా కూడా కావాలని నర్మద మా మీద నింద వేస్తుంది అని చెప్పడంతో, అవునా సరే డాక్టర్ అని డాక్టర్ని పిలుస్తుంది నర్మద. డాక్టర్ని చూసి భాగ్యం, వల్లి షాక్ అయిపోతూ ఉంటారు. ఈ డాక్టర్ వల్లి ప్రెగ్నెంట్ అని నిజం చెప్పింది కూడా అబద్ధమే. ఎందుకంటే ఈ డాక్టర్ని బ్రతిమలాడి కాళ్ళు పట్టుకొని కూతురు జీవితం నాశనం అవ్వకూడదు, తను కాపురం చేసుకోవాలని వీళ్ళందరూ కూడా డ్రామా ఆడారు. వల్లి ప్రెగ్నెంట్ కాదు, డాక్టర్ చేత అబద్ధం చెప్పించారు. చెప్పండి డాక్టర్ నిజమని నర్మద అడగడంతో, అవును సార్, ఈవిడే నా కాళ్ళ మీద పడి మా అమ్మాయిని అత్తగారింట్లో అందరూ వేధిస్తున్నారు, ఎవరు కూడా చూడడం లేదు సరిగ్గాని నా కాళ్ళ మీద పడి ప్రాధాయపడింది, అందుకనే ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను అంటూ డాక్టర్ అయితే నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రామరాజు షాక్ అయిపోతూ భాగ్యం వంక కోపంగా చూస్తాడు. అప్పుడే ఇక చందు అయితే, నువ్వు ప్రెగ్నెంట్వి కాదా అని అడుగుతూ ఉంటాడు. ఆ నర్మద చెప్పే నిజం అస్సలు కూడా నిజం కాదు. నర్మద అబద్ధం చెప్తుంది, నా మీద కక్షతో చెప్తుంది. నేను వాళ్ళని విడదీసి మధ్యలో గీత గీయించాను కదా, అందుకని నా మీద ఇంత కక్షగా కురిపిస్తుంది అంటూ వల్లి అయితే నాటకం ఆడుతుంది. అప్పుడే ఇక అది విని అంటూ ఉంటాడు చందు, ఏయ్ నువ్వు నోరు మూసుకొని చెప్పినట్టు చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్వా కాదా, ఈ డాక్టర్ చేత అబద్ధం చెప్పించారా లేదా అని అడుగుతూ ఉంటాడు. సరే మీరు నోరు మిలా మెదపరు, కానీ నేను చేయాల్సింది చేస్తాను అని చందు అనడంతో, అప్పుడే నాన్న వీళ్ళు ఎంత దుర్మార్గులో తెలుసా, అసలు అమూల్య వల్లినే విశ్వ ప్రేమలో పడేలా చేసింది అని నిజాన్ని బయట పెడతాడు చందు. అప్పుడే అది విని రామరాజు షాక్ అయిపోతూ, నిన్ను ఈ ఇంటి కోడలువని, పెద్ద కోడలువని, అదృష్టాన్ని తీసుకొచ్చేదానివని అనుకున్నాను కదమ్మా, నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని అంటూ రామరాజు ఇక మాట్లాడతాడు వల్లితో. మావయ్య గారు మిమ్మల్ని మోసం చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు అని వల్లి అంటూ ఉంటే, అసలు సాగర్ ఇంత పెద్ద గొడవ చేయడానికి కారణం మీ అమ్మేనా అని రామరాజు అడిగేస్తాడు. అప్పుడే వల్లిని, అవును మావయ్య గారు, మా అమ్మే ఇదంతా చేసింది, నేను ఆడుతున్న ప్రెగ్నెంట్ నాటకం బయటపడుతుందేమో అని ఇలా చెయ్యాల్సి వచ్చింది అంటూ
ఇక నిజాన్ని బయట పెట్టేస్తుంది వల్లి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.